నువ్వు పుట్టిన సమయం రాహుకాలంలో ఉంది, అందుకే నీకు కాలసర్ప దోషం తగిలింది. మిగతా అన్ని విషయాల్లోని నీ జాతకం అమోఘంగా ఉంది. ఒక్క పెళ్లి విషయంలోనే నీకు అనుకూలంగా లేదు. నీతో పెళ్లి వల్ల నీ భర్తకి ప్రాణగండం. అయ్యో అలా అనకండి స్వామి. నా కాబోయే భర్త మా మేనమామ, అతనంటే నాకు ప్రాణం. జాతక దోష నివారణకి ఏమైనా ప్రయత్నాలు గాని శాంతులు గాని ఉంటే చెప్పమని ప్రాధేయపడింది. జీవితాంతం పెళ్లి పెట్టకం లేకుండా ఉండిపోమన్నా ఉండిపోతాను, కానీ నా జాతక దోషం వల్ల నా భర్త ప్రాణానికి గండం అంటే నేనెప్పటికీ పెళ్లి చేసుకోను అని కరాఖండిగా చెప్పడంతో ఆచారి గారు ఏవో జ్యోతిష్య తాళపత్రాల్ని తిరగవేసి, ఒక్కడాడున్నమ్మా, చిమ్మ చీకట్లో మాత్రమే బ్రతకగలిగి నల్ల జిల్లేడు పువ్వుల్ని తేగలిగితే సర్పదోష పూజ చేసి నీ జాతక దోషాన్ని నివారించగలను. నేను మీ ఊర్లో ఇంకో 2 రోజులు మాత్రమే ఉంటాను. ఈలోగా వాటిని సంపాదించు. వాటిని గుర్తుపట్టడం ఎలా స్వామి? నల్ల జిల్లేడు పువ్వు ఆకులు చిమ్మ చీకట్లో కూడా మెరుస్తూ ఉంటాయి. పువ్వులు మాత్రం నల్లగా ఉంటాయి. సూర్యరశ్మి పడే చోటులో అవి పెరగవు. ఆచారి చెప్పిన పువ్వుల్ని తీసుకురాటానికి ఒక్కర్తే అడవిలోకి బయలుదేరింది.